అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్కి స్వాగతం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆషాఢమాసం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో విష్ణుమూర్తి అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి వృత్తి, వ్యక్తిగతంగా మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం మరికొద్ది రోజుల్లో జ్యేష్ఠమాసం ముగియబోతుంది. త్వరలో ఆషాఢమాసం ప్రారంభం కానుంది. ఈ నెల ఋతుపవనాల రాకను సూచిస్తుంది. ఆషాఢమాసం తెలుగు నెలల్లో 4వది. ఈ మాసంలో ఎక్కువగా దైవ ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. విష్ణుమూర్తితో పాటు శివుడు, హనుమంతులను పూజిస్తారు. ఆషాఢమాసంలో వచ్చే దేవసేని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి 4 నెలలపాటు యోగ నిద్రలోకి వెళతాడు. ఈ సమయాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో గురు పౌర్ణమి, గుప్త నవరాత్రులు వచ్చాయి. ఆషాఢమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం పొందిన కొన్ని రాసులు ఉన్నాయి. మేషం, సింహం, తులా రాసులతో పాటు మరికొందరికి ఆషాఢమాసం అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో ఏ రాసుల వాళ్లు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. మేషరాశి. మేషరాశివారికి ఆషాఢమాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో వీరి వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులైన వ్యక్తులను కలుసుకుంటారు. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీవన శైలిలో మెరుగుదల ఉంటుంది. సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలోని సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. వృషభ రాశి. ఆషాఢమాసం వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ధన కొరత ఉండదు. వృత్తిలో అధిక పురోగతి సాధిస్తారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళతారు. సింహరాశి. విష్ణువు అనుగ్రహంతో ఆషాఢమాసంలో సింహరాశివారికి అన్ని రంగాలలో విజయం గోచరిస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహించని మార్గాల నుంచి ధనం చేకూరుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కన్యా రాశి. ఈ రాశివారికి కోరికలు ఆషాఢమాసంలో నెరవేరతాయి. కన్యా రాశివాళ్లు తమ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఈ సమయం అనువైనది. ఆస్తి, వాహనం కొనుగోలు చేయాలనే ఆశ నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు మంచి ఆఫర్లు అందుతాయి. పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విష్ణుమూర్తి ఆశీస్సుల ఫలితంగా ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తులారాశి. ఆషాఢమాసం తులారాశివారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనది. ప్రతి రంగంలో భారీ విజయాన్ని సాధిస్తారు. విష్ణుమూర్తి పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభకార్యం జరుగుతుంది. ఇంట్లో పూజ లేదా వ్రతం చేసుకుంటారు. మీ తీరని కోరికలు ఈ సమయంలో నెరవేరతాయి. ఆర్థిక పరంగా దృఢంగా ఉండటంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మకర రాశి. డబ్బు పరంగా ఆషాఢమాసం మకర రాశివారికి మంచిగా ఉంటుంది. ఉద్యోగంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా జీవిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. ప్రేమ బంధాలు బలోపేతం అవుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.